బీఆర్ఎస్ లీడర్లకు గవర్నర్ చట్టం అంటే గౌరవం లేదన్నారు విప్ ఆది శ్రీనివాస్. గవర్నర్ను అవమానించేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోసానికి మారుపేరు బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. అందుకే మిమ్మల్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ను గెలిపించారని చెప్పారు. గవర్నర్ శుక్లా ప్రసంగం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన అభివృద్ధికి అద్దం పట్టినట్లు ఉందన్నారు విప్ ఆది శ్రీనివాస్. ఈ 2 సంవత్సరాల 2 మాసాలలో జరిగినటువంటి అభివృద్ధి, జరగబోయేటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టుగా మా పనితీరుకు అద్దం పట్టేలాగా వారి ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని ఉన్నటువంటి తీరును జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పేలవంగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదన్న మాట సందర్భం చెప్తూ, వారికి గవర్నర్ గారంటే గౌరవం లేదు, చట్టం అంటే అంతకంటే గౌరవం లేదు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు పేలవమైనటువంటి మాటలే తప్ప ఇంత చక్కటి సంక్షేమ కార్యక్రమం అందిస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి గవర్నర్ గారి ప్రసంగాన్ని గౌరవంగా ఆలకించవలసింది పోయి ఈరోజు గవర్నర్ గారిని కూడా తప్పుపట్టే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడే మాటల్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నమాట సందర్భం చెప్తూ, రాష్ట్ర ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం పక్షాన గవర్నర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గవర్నర్ ప్రసంగం కొనసాగింది. గవర్నర్ గారి నోటి వెంట వచ్చిన ప్రతి మాట అక్షర సత్యం. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పనిచేస్తున్న విధానానికి, మేము అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ గారి ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు, ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం మేము చేసినాం. గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో చేసిన పనుల గురించి, అలాగే భవిష్యత్తులో ఏం పనులు చేయబోతున్నామో అనేది ఒక బ్రాడ్ రోడ్ మ్యాప్గా ఉంటుంది తప్ప ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఉండదు. అయినా సరే ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో కోట్లాది కుటుంబాలకు మేమైతే ఆసరాగా నిలిచినమో, ఆ విధానాన్ని ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వారికి ఖర్చు పెట్టినమో, ఎన్ని లక్షల కుటుంబాలకు బెనిఫిట్ అందిందో చాలా స్పష్టంగా అంకెలతో సహా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. అందుకు మంచి ఉదాహరణ 2 లక్షల రుణమాఫీ, దాదాపుగా 21,000 కోట్ల రూపాయల అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాం. అదేదో దొడ్డిదారిన అయ్యలే, బాజాబ్తా బ్యాంకు నుంచి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయింది. 25 లక్షల రైతు కుటుంబాలకు అందిన లెక్క ప్రతిపక్ష సభ్యులకు తెలియకపోవడం అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఉంటే అధికార పక్షంలో ఉంటాం, లేదా ఫామ్ హౌస్లో ఉంటామన్న సూత్రానికి వాళ్ళు నిజంగా న్యాయం చేస్తున్నారన్న దానికి ఇది పక్కా ఉదాహరణ.